como que sayo, como que sayo, sayo. Como que sayo, como que sayo, como que sayo, sayo, sayo. చోటే అమ్మ నాన్న ప్రేమను చూసాము ఎన్నెన్నో బంధాలు ఆస్తులకై వచ్చేను మా స్నేహం మాతో ఉండే ఆప్తులనిచ్చేను బాధలలో నా కంటిని తుడిచే చేతులు మిత్రుడివేగా సాధనలో నా సాయం చేసే దైవము స్నేహితుడేగా కృష్ణుడికి కోవెలుంది కర్ణుడికి లేదేంటి చెలిమికి గుడి కడితే అందులో తప్పేటి అందరి కంట్లో మాది పేదల ఇల్లే ప్రేమకు మాత్రం ఎప్పుడు పెద్దల ఇల్లే చల్లని స్నేహం నీడలో ఈ పొదరిల్లే తెల్లగా మెరిసే చక్కని తాజ్ మహల్ ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం దం దం ఇక్కడికి అటెండ్ అయిన తర్వాత మన ప్రోగ్రాం దిగ్విజయంగా జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా చైర్స్ లో ఆశలు కాగలరని మా యొక్క మనవి. Because we are get together program, I am so excitement today in my feeling so happiness. చెప్పలేదు నాకు మాటలో చెప్పలేదు అయితే సంతోషం కలుగుతుంది మీ అందరిని చూస్తుంటే. ఇంకా మన ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడెప్పుడు వస్తారా గురువు గారు ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పేసి అది చాలా ఆత్రంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా మా గురువు గారు అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో నిలిచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. పెట్టు సంటలో పెట్టు. తులతూగే సంపదలున్నా స్నేహానికి సరికాదన్నా తలకాడే బంధువులున్నా దేశానికి సరికారన్నా తెలియని చెలిమిల్లెన్నడు తరగని పెన్నిదిరా ఆ స్నేహమే నీ ఆస్తిరా నీ గౌరవం నీ స్నేహం ఒకటేనురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా త్యాగానికి అర్థం స్నేహం లోకానికి లొంగదు నేస్తం ప్రాణానికి ప్రాణం స్నేహం ప్రాణానికి నేస్తం నీది నాద
నివేదం లేదు నిర్మలమైన స్నేహమురా నిలకడగా కూడా స్టేజ్ పైన ఎవరు సాంగ్స్ పాడినా ఎవరు స్పీచ్ ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ చేసే బాధ్యత ఉంటే వాళ్ళకు కూడా కొత్త ఉత్సాహం వస్తుంది. ఇంత ఫలితం అనుకున్నామంటే దానికి కారణము మన తల్లిదండ్రులని ఎప్పుడు మనం దూరం చేయకుండా మనతో పాటు మనం ఏం తింటున్నామో వాళ్ళకు కూడా అదే ఒక ముద్ద పెట్టి మనం కూడా వారిని మంచిగా చూసుకోవాలని, మనం బతుకున్నన్ని రోజులు చూసుకోవాలని నా కోరిక. మను మరవకురా నువ్వు నాన్నను విడవకురా, అమ్మను మరవకురా నువ్వు నాన్నను విడవకురా, అమ్మ నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదురా, అమ్మను మరవకురా నువ్వు నాన్నను విడవకురా, అమ్మ నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదురా, అమ్మను మరవకురా నువ్వు నాన్నను విడవకురా, అమ్మ నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదురా. హే గోవింద హే గోవింద దేవదేవం భజే దివ్య ప్రభావం రాజవరశేఖరం రవికుల సుధాకరం ప్రజాసన వినుత పరమనారాయణం శంకరార్జిత జనక చాపదలనం శంకరార్జిత జనక చాపదలనం లంకా విశోక్షణం లాలిత విభీషణం లంకా విశోక్షణం లాలిత విభీషణం రవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. సుస్వాగతం తెలియజేస్తున్నాను. మరికొద్దిసేపట్లో ప్రోగ్రాము ప్రారంభము జరుగుతున్నది కాబట్టి ఉపాధ్యాయుల నేమ్స్ కూడా అందరినీ కూడా పిలుస్తుంటాము. దయచేసి అందరూ కూడా స్టేజ్పై ఆసీనులు కాగలరని, అలాగే ఉపాధ్యాయుల మరియు పూర్వ విద్యార్థుల తరపున ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినట్టు మన నిర్మల టీచర్ గారికి మనము ఒక 5 minutes ప్రోగ్రాం ప్రారంభం అవుతుంది కాబట్టి చైర్స్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా వాళ్ళ చైర్లపై కూర్చుంటే మన ప్రోగ్రాము ప్రారంభం చేయడానికి అవకాశం ఉంటుంది. మిత్రులు ఎవరు కూడా బయట మన ఇది ట్రైప్యాడ్ ఎక్దమ్ గట్టిగా ఉందంటే. హలో అందరూ కూడా స్నేహితులకు మరొకసారి మనవి ఏమనగా ఇట్టి ప్రోగ్రామ్ ను జరిపేటప్పుడు అందరూ ఎంకరేజ్మెంట్ క్లాస్ తో అందరూ కూడా ఎంకరేజ్మెంట్ చేయవలసిందిగా మరీ తెలియజేస్తున్నాము. వీటి కార్యక్రమం మనము ఈ రోజు జయప్రదం చేయాలని మరీ కోరుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్మెంట్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్మెంట్ క్లాస్ కొట్టాలని చెప్పి మరీ తెలియజేస్తున్నాము. మనము ఒక 5 minutes ఇట్టి ప్రోగ్రామ్ ను ప్రారంభం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా మంచిది మరి ఫోటో చూస్తుంది. ఓకే.
గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానులకై ఋతము వైపు కదిలిన ఋషివో, విజ్ఞాన పంటను పండించుటకై కరిగిన కృషివో, భవితను లిఖించు కలము పట్టిన మహర్షివో, ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో. కన్ను పెగు ముడికి రాత రాసినోడు బ్రహ్మైతే, బ్రతుకు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మవో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గమ్యము చేరే దారి తెలియని నావలాంటి మా స్థితిని నడి సంద్రము నుంచి బోధన చేసి ఒడ్డుకు చేర్చావు. నీ కడుపున పుట్టిన బిడ్డ బోలే ప్రతి విద్యార్థిని చూసుకున్నావు. మా కన్నోళ్ళ కలలు సాకారం చేసే విద్యను పంచావు. లెక్క పెట్టలేనంత మందికి అక్షరాభ్యాసం చేసి ఒక్కొక్కరి భవిష్యత్తు దిద్దిన నిష్కల వారధివో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బంధాలన్నీ తరగతి గది బయట వదిలి రాళ్లను శిల్పాలుగా చెక్కే శిల్పివి. ఏ ఒక్క శిల కళ తప్పిన చెలించును నీ హృదయం. తీగ తెగి మూగబోయిన వీణకు గొంతుకను సవరించి సప్తస్వర సంగీతాన్ని తంత్రుల అంచున పలికించే నీ గొప్పతనం. నీకు ఏమి వగలము సాకిరావు మేము చేసే కైదండలు. ప్రతి జన్మలో నీకు శిష్యులై తరింతుము ధన్యులమై. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓకే, టైమ్ ఈజ్ ఓవర్. వారి ఆత్మ కూడా అందరి తరఫున మరొకసారి ఆత్మ శాంతించడం అందరి తరఫున కోరుతున్నాము. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మా స్నేహితులు వందే మాతరం సాంగ్తో ప్రారంభించారు.
సుజలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్న పులకితయామినీం పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీం సుహాసినీం సుమధురభాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. జయేశ్వర నరసింహమూర్తులై జయమగు తులసి వనముల చల్లని పరిమళాలుగా శాంతంగా నిర్మలమైన మనస్సుతో అనురాగములను కురిపించుచు నాగ చూడమని దమయంతి మనుల ప్రకాశముల వెలుగును పంచుచు పరమేశ్వరి దేవదేవుల శక్తులను కలిగి ఈ సామ్రాజ్యంలోని పిల్లలమైన మమ్ములను జ్ఞానమనే మంచి మార్గంలో నడిపిస్తూ ఇప్పుడు ఈ క్షణాన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన నా ప్రియమిత్రులందరికీ మరియు పూజ్య దైవ స్వరూపులైన మా గురువులందరికీ జయహో అని స్వాగతం పలుకుతూ అందరికీ తెలుపుతున్నాను హృదయపూర్వక నమస్సుమాంజలి. థ్యాంక్ యూ సో మచ్. ఉపాధ్యాయులకు, టీచర్లకు మరియు ఇక్కడ వచ్చినటువంటి పూర్వ విద్యార్థులందరికీ సంతోషం మీరందరూ చేసుకున్నందుకు. మీరు చాలా సంతోషకరంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మంచి భవిష్యత్తు బాగుపడుతున్నారు. మాకు అదే సంతోషం. ప్రతి ఒక్కరు కలిసినప్పుడు కూడా సార్ మీ పుణ్యము మీ ద్వారా మేము మంచిగా బాగుపడుతున్నామని చెప్పి ఒకరొకరు సంతోషంగా చెప్తున్నారు. సంతోషకరంగా ఉన్నది. మీరు ఇప్పటికి కూడా మంచిగా బాగుపడాలని కోరుకుంటున్నాను అందరినీ. తొంభై తొమ్మిది పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు, మమ్మల్ని ఆహ్వానించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాల అభివృద్ధితో ఉంటారని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముఖ్యంగా పూర్వ విద్యార్థులందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఎందుకంటే ఇంత శ్రమతో కూడుకొని ఈ కార్యక్రమాన్ని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మరియు ఎందుకంటే ఆనాడు మా విద్యార్థులకు చెప్పినటువంటి చదువు విషయాలు మరియు పూర్వ జ్ఞాపకాలను మరొక్కసారి నేడు గుర్తు చేసుకోవడం వల్ల మరి దాదాపు 26 ఇయర్స్, నేటితో 26 ఇయర్స్, మరి ఆ విధంగా మీరు మమ్మల్ని ఇంత ఘనంగా సన్మాన సత్కారాలను చేసినందుకు చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే మీరు కూడా మున్ముందు మంచి స్థానంలో ఉండాలి, మంచి స్థానంలో ఎదగాలని ఆశిస్తున్నాం. ఆనాడైనా కూడా ఎప్పుడైనా గురువులు మా విద్యార్థులు గొప్పగా చదువుకొని మంచి స్థానంలో రాణించాలని, మరియు డాక్టర్లు గానో ఇంజనీర్లు గానో మరియు ఉపాధ్యాయులు గానో ఎదగాలని ఆనాడు మా కోరికలు ఉండింది. కనుక మా కోరికలను ఈనాడు మేము చూస్తే మా కోరికలను కాస్తో కూస్తో నెరవేర్చినట్లుగా ఉందని సంతోషపడుతున్నాం. మరియు వివిధ రంగాలలో మీరు వెలిగినట్లున్నారు, చాలా సంతోషం. ముందు కూడా మీ పిల్లల్ని మంచిగా చదివించి మంచిగా రాణించాలని, మీ కుటుంబాల అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని మరొక్కసారి ఆ భగవంతుని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
పనిచేసేటటువంటి ఉపాధ్యాయ బృందము, మరి విద్యార్థులు చాలా సంతోషం మీతో కలవడం. నాకు 2-3 days బిఫోర్ కాల్ వచ్చింది. అవన్నీ ఈ మధ్య ఫేక్ కాల్స్ వస్తున్నాయి కదా, ఎత్తడం లేదు అని మా కోడలు చెప్పిన, అమ్మాయికి ఇదేదో కాల్ వచ్చింది చూడండి కొద్దిగా అంటే చూస్తే అంజలి చూశాను పడ్డది. అరే ఉంటే ఇక నా స్టూడెంట్ ఉండొచ్చు అనుకొని చేస్తే అంజలి చూసి ఏందమ్మా ఇట్లా ఓకే ఇక్కడ ఫోన్ చేసి ఇట్లా ప్రోగ్రామ్ పెట్టుకున్నా సార్ మీరు తప్పకుండా రావాలంటే నువ్వు ఏ స్టూడెంట్ అమ్మా అంటే ఏ బ్యాచ్ అంటే అమ్మ నేను అప్పుడు మరి ఏ క్లాస్లో గర్ల్స్ హై స్కూల్ సపరేట్ అయింది అంటున్నావు కదా, మరి నువ్వు అంటే నేను 6th class స్టూడెంట్ సార్ అని. సరే అమ్మ తప్పకుండా వస్తాను. అట్లే 2 క్లాస్ మళ్ళీ వచ్చినాయి. అవి వెంకటేశ్వర రెడ్డి తర్వాత నరసింహారెడ్డి, వాళ్ళకి కూడా కాల్ లిఫ్ట్ చేసి వాళ్ళతో మాట్లాడిన. చాలా సంతోషం, మీతో కలవడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. నేను 2084లో ఇక్కడికి వచ్చిన. 2001 దానికి ఇక్కడ స్కూల్ అసిస్టెంట్గా పనిచేసిన. మళ్ళీ 2004లో హెడ్ మాస్టర్గా ఇక్కడికి వచ్చిన. 2007లో రిటైర్ అయ్యాను. ఎన్నో బ్యాచెస్ వెళ్ళిపోయినాయి నా దగ్గర. అయితే ఎంతోమంది ఎన్ని బ్యాచ్లు వచ్చినా అన్ని బ్యాచ్లకు నేను రావాలని ప్రయత్నం చేస్తూనే ఉంటా. మీతో కలవడం నాకు చాలా సంతోషం, శ్రేణిని కలవడం. అయితే ఈ స్కూల్ ఎటువంటి స్కూల్ అంటే అన్ని ప్రైవేట్ అన్ని ఎక్కడెక్కడి నుంచో స్కూల్స్ నుంచి వచ్చేటువంటి పెద్ద చాలా వెనకటి స్కూల్ ఇది. ఉర్దూ మీడియం కూడా ఉన్నది. అటువంటి స్కూల్కు పల్లెటూరు నుంచి పిల్లలు ఎంత కష్టపడి ఇక్కడికి వచ్చేవాళ్ళు. మీ పేరెంట్స్ అంత వ్యవసాయ చాలా మటుకు వ్యవసాయదారులు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివించింటారు. మీరు 10వ తరగతి చదువుకున్నా కూడా చాలా సంతోషం అనుకోవాలి. ఇప్పుడు మీ దాంట్లో డిగ్రీ ఉంటారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉంటారు, ఇంకా అన్నీ మంచి లెవెల్ కూడా ఉంటారు. ఏది ఏమైనా సరే మనకి ఇంతవరకు మీరు చదువుకున్నారు, మీ యొక్క తల్లిదండ్రులు మంచి చదివించారు. మరి మీరు అభివృద్ధి చెంది మరి మీ పిల్లలను కూడా మీ స్థాయి కంటే మంచిగా తీసుకొని రావాలి. ఇవాళ రేపు చూస్తుంటే పేపర్లన్నీ కూడా చిన్న దానికి చదువుకుంటూ ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. మనం ఎట్లనన్నా బతకొచ్చు, ఉట్టి బజ్జీలు లేకపోతే టీ స్టాల్ పెట్టుకొని కూడా బతకొచ్చు, ఏమి లేకున్నా కూడా అందరు. కాబట్టి మనం వెనకాడకూడదు, మంచిగా మన పిల్లలను అభివృద్ధి సాధ్యమంత వరకు చదివించడానికి ప్రయత్నం చేయండి. మీరు మీ కుటుంబము తర్వాత అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఉపాధ్యాయులు మరి విద్యార్థులు అంటే ఇంత గతంలో విద్యార్థులు కానీ ఈరోజు నా తోటి స్నేహితులు నాకు కలిసి నమస్తే సార్ గోవర్ధన్ రెడ్డి సార్ అంటే నాకు చాలా ఎంత అంటే చిన్నగంటే ఎక్కువ అవుతుంటారు. లేదంటే అదే మా ఫ్రెండ్స్ అంటారు ఎంత గోవర్ధన్ రెడ్డి అనేటువంటి సార్ అంటారు. ఏంటంటే నేను చెప్పేది వాళ్ళకు గతంలో భారతీయ విద్యానికేతనంలో నేను ఒక 15 సంవత్సరాలు పనిచేశాను. నా దగ్గర చదివినందుకు వాళ్ళని సార్ అని అంటారు. ఇప్పుడు ఇమ్రాన్ ఉన్నాడు, మన తమ్ముడు సార్ ఇమ్రాన్ ఉంటున్నాడంటే ఇక్కడ చూసినప్పుడు ఏమంటారంటే నమస్తే గోవర్ధన్ రెడ్డి సార్ అంటాడు. అంటే నాకేంటంటే అది ఉప్పొంగినట్లు అనిపిస్తుంది. అంటే నేను చేసిన కొద్ది రోజులైనా ఉపాధ్యాయ వృత్తి చేసినందుకు నాకు చాలా సంతోషము. మీరు అంతా కూడి ఈ అందరినీ జమ చేయడానికి ఒక 5 మంది 10 మంది చేసిన కనుక ప్రతి సంవత్సరం కూడా మీరు అందరు ఇలాగే కలుసుకొని అందరు మీ యొక్క స్నేహితురాళ్ళందరూ కలుసుకొని మంచి ఉత్సాహంగా మీరు చేసుకుంటారని చెప్పి నా యొక్క మెయిన్లో
చదువుకున్నటువంటి విద్యార్థుల సమ్మేళనము. ఈ సమ్మేళనానికి వచ్చినటువంటి మీరంతా మా ఆత్మీయ ఆనాటి విద్యార్థులు, ఈనాడు అన్ని రంగాల్లో తీర్చిదిద్దేటువంటి యువక బృందము. అదే మాదిరిగా మీ ఆహ్వానాన్ని స్వీకరించి రానటువంటి ఇబ్బందికరమైనటువంటి ఉపాధ్యాయులు కూడా ఆనాడు నాతో పనిచేసినటువంటి మీకు పాఠశాలలో పాఠాలు చెప్పినటువంటి ఉపాధ్యాయులు వచ్చినందుకు వారందరికీ ఈ సమావేశ తరపున శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మేము కూడా మీతో ఒకసారి పరిచయము, ఇక్కడ మైక్లో చెప్పారు మధుసూదన్ రెడ్డి అని, నేను లెక్కలు చెప్పేవాడిని. యాక్చువల్గా ఈ 10th క్లాస్ బ్యాచ్ అంటే ఇది గమ్మతైనటువంటి బ్యాచ్. ఎందుకంటే మాకు ఈ అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో మీరందరూ మా ఫ్రెండ్స్ లాగాని ఒక మిత్రుడు సంబోధించాడు. కానీ 6th క్లాస్లో మాత్రమే మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో కాస్తో కోస్తో చదువుకొని మరి ఇంత ఎదిగి మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషకరమైనటువంటిది. ఇంకొక విషయము, మరి ఆ రోజు పాఠాలు చెప్పేటువంటి సందర్భంలో మరి ప్రతి ఉపాధ్యాయుడు మిమ్మల్ని ఏదో రకంగా అయాన్ను భయాన్ను దండనను చేసి ఉంటారు. దానికి మీరు ఆ రోజుకి వదిలేసేయాలి. ఇంకా కొంతమందికి కక్షలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మాకు వినండి, ట్రైనింగ్ సెంటర్లో మానసిక శాస్త్రం అనేటువంటిది ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అంటే మొత్తం మాకు రాకున్నా కనీసము ఆలు ఆ నుండి రౌతి వరకు వస్తే మాకు ఆ నుండి ఈ వరకైనా రావచ్చు, అనన రావచ్చు. అంటే మనస్తత్వాన్ని గుర్తించేటువంటి స్వభావము అందరికీ ఉంటుంది. అందులో ఉపాధ్యాయ వృత్తిని ఆ సబ్జెక్టు చదివిన వాళ్ళకు మీకంటే మీద అలా ఉంటే మేము ఇలా ఉంటామనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అమ్మాయిలైతే ఆ రోజు 6th క్లాస్లో ఉండేవాళ్ళు. మీ స్కూల్ క్లాసు చరిత్రలు చెప్తే కో ఎడ్యుకేషన్ సిస్టంలో చాలామంది 2 సెక్షన్లు పెట్టినాము మేము ఆ రోజు. ఒకటి ఏ సెక్షను, ఒకటి బి సెక్షన్ పెడితే బి సెక్షన్లో మ్యాక్సిమం అమ్మాయిలకు ఛాన్స్ ఇచ్చేవాళ్ళం. ఇస్తే అమ్మాయిలు అబ్బాయిల కంటే ఎక్కువ సంఖ్యలో ఉంటారు కనుక నేను బి నుండి ఏ కోతానని తల్లిదండ్రుల యొక్క సిఫారసులు చాలా గొప్పగా ఉండేది. కొంతమంది నా ఇంటికి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీ యొక్క నాన్నలు కానీ లేకుంటే మీ అన్నోళ్ళు కానీ ఇతరులు కానీ. ఏ సెక్షన్ అంటే ఎందుకంటే అడ్వాన్స్ సెక్షన్ అనుకోవచ్చు, మీరు ఏమనుకోవద్దు. ఎందుకంటే మీలో ఒక రకమైనటువంటి సంతోషం నింపాలంటే కొంత ఈ చిత్రకథలు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. యాక్చువల్గా పేరెంట్స్ కూడా తెలుసు కనుక ఆ రోజుల్లో సార్ ఏమనుకోదు సార్, కేబీ నరసింహ సార్ మా పిల్లగాన్ని ఏళ్ళకు మాట సార్, వాడికి ఏ అంటే చాలా ఇష్టం సార్ అని చెప్పినటువంటి సందర్భాలు కూడా మీ తల్లిదండ్రులకు ఉంటాయి. ఇక నిజంగా చెప్పాలంటే ఎప్పుడైతే ఇక్కడ మేము పనిచేసినటువంటి రోజులు ఉన్నాయో నా సహోపాధ్యాయుడు రామాచారి, మరి మేము ఒక స్థాయిలో విద్యార్థులను 10వ తరగతి దాటగొడితే వాళ్ళు ప్రయోజకులు అవుతారనేటువంటిది మా ఇద్దరి కాన్సెప్టు. ఆ కాన్సెప్ట్కు అనుకూలంగా ఆ రోజు పరీక్షకు వచ్చేటువంటి ఇన్విజిలేటర్స్ ఎవరైతే ఉంటారో కోరిన వాళ్ళని మేము తీసుకునే వాళ్ళం. ఎందుకంటే పాఠశాల యొక్క
రిజల్ట్ యొక్క అభివృద్ధికి పిల్లలకు కాస్తో కూస్తో హెల్ప్ చేస్తారనేటువంటి కోరిక మేరకు అసలు మేమిద్దరం యాక్చువల్గా ఇట్లాంటి ఆలోచన చేసేవాళ్ళం. 10th క్లాస్ అనేటువంటిది చిన్న స్టేజ్లో కనుక ఫర్ ఎగ్జాంపుల్ అన్ని పరీక్షల్లో పేరెంట్స్ 10th క్లాస్కి వచ్చేసరికి సార్ మా పిల్లలకు ట్యూషన్ చెప్పాలి సార్, లేకుంటే మా పిల్లగాన్ని ఒక గంట చూడాలి సార్. ఎందుకంటే అంతవరదాకా పేరెంట్స్కి ఏం తెలియదు. బోర్డు అనే వరకు ఒక బోర్డంత ఆలోచన వస్తుండే, సార్ మా పిల్లగాడు ఏమో చదువుతుండా సార్. అదే బేసికల్గా మా స్కూల్కు 6th క్లాస్ నుంచి వస్తే 1 నుంచి 5వ తరగతి ఆటపాటల పాఠశాల. అక్కడ విద్యార్థులు ఏంది ఏం సంగతి అనేది తెలియదు. బేసికల్గా ఇవాళ సాఫ్ట్వేర్ యుగంలో మీరు చదివినా చదువుకున్నా ఉద్యోగాలు చేసినా చేయకున్నా మీ పిల్లలను మంచి నిష్ణాతులు చేసి మరి వారి జీవిత సెటిల్మెంట్కు మీరు తల్లిదండ్రులుగా ఉన్నారు, దాన్ని డెవలప్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొకటి, మీ మిత్రుల్లో నేనే గొప్ప కాదు, ఇక్కడ ఉన్నటువంటి అందరము గొప్ప వాళ్ళమే. చెప్పాలంటే మరి ఈ పాఠశాల నుంచి నరసింహారెడ్డి అనేటువంటి విద్యార్థి, ఇప్పుడు విద్యార్థి కాదు, ఆనాడు పాఠశాల క్లాస్ రూమ్లో కొన్ని సమస్యలను సార్ చెప్పండి సార్ ఇది ఎట్లానే స్టేజ్కి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు ఏదో ఒక యూనివర్సిటీ నుంచి అంత ప్రచారం చేసిండు. అంటే తన గ్రామంలో తన సొసైటీలో ఒక వ్యక్తి ఎదిగిండంటే చాలా సంతోషపడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా మీరు మీ పిల్లల యొక్క తల్లిదండ్రులుగా మరి వాల్యూ హయ్యర్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ రాజకీయము. సో ఈ 3 మెంబర్స్కు మా వాళ్ళందరూ మరి వాళ్ళను శాలువతో సత్కరించవలసిందిగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరందరూ నిరాశపడవద్దు. మనం వెనుకబడ్డ మన పిల్లలను హైలో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యతకు నేను ఇక్కడ ఈ సందర్భంగా వీళ్ళను ముందుకు తీసుకురావడం జరిగింది. ఎక్కడ వేరీజ్ వెంకటయ్య అందరూ కూడా క్లాప్తో, దయచేసి అందరూ కూడా మనకు స్నేహితులు అందరూ కూడా క్లాప్స్తో చేయగలరని మనవి. అక్కడ సైడ్కి ఉంది సార్ మైక్. నేను ఒక కొటేషన్ చెప్తాను సార్, ఇటు చూడండి సార్ ఒక్కసారి. ఏంటి అంటే సార్ ఒక్కసారి, ధనము తరుగుతుంది కానీ ఇతరులకు ఇస్తుంటే, విద్యను ఇతరులకు అందజేస్తే అది తగ్గదు, అతనికి ఆ విద్య పెరుగుతుంది. ప్రాక్టీస్ ఈజ్ ఎ మేజ్ పర్ఫెక్ట్ ఎయిమ్స్ అనేటువంటిది మీకు తెలియజేస్తున్నాను. సో ఓకే సార్, చూడండి సార్ ఒక్కసారి. సార్ ఒక్కసారి మీరు కూడా ఉండండి సార్, దగ్గరికి ఉండండి. ఓకే మరి సోదరమణులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు. మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఇది ఒక పండగ వాతావరణం. ఒక చిన్నగా ఏమనిపించిందంటే మన పిల్లలు ఎక్కడో దూరంగా ఉండి ఆ రోజు మన పిల్లలు మన ఇంటికి వస్తున్నంత సంతోషంగా ఉందో ఈ రోజు నాకు మన పిల్లలేం రావాల్సి వచ్చింది. ఆ
అసలు మా రిలేటివ్స్ గృహప్రవేశం ఈరోజు, అక్కడ కంపల్సరీ వెళ్ళాల్సింది. కానీ మీ ఫోన్లు చాలా ఆప్యాయతతో పిలిచిన పిలుపును వదిలిపెట్టలేక ఈ పాఠశాలకు రావాల్సి వచ్చింది. మళ్ళీ పాత పాఠశాలకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. మరి ఇంకొక విషయం, గర్ల్స్ బాయ్స్ అంటేనే చిన్న క్లాసులలో 10th క్లాస్ వరకు చాలా కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటాము. అయినా సరే ఈరోజు గర్ల్స్ హై స్కూల్ బాయ్స్ హై స్కూల్ వాళ్ళు కలిసి ఈ ప్రోగ్రాం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. మరి నిర్వహణ కార్యకర్తలు చాలా చక్కగా అందరినీ కూడా గ్యాదర్ చేయడం జరిగింది. మరి చాలా హ్యాపీగా ఉన్నది. మేము పాఠశాలలో చిన్నగా మీకు ఏమైనా దండలను ఇచ్చినట్టయితే అది ఎప్పటికీ అప్పుడే మర్చిపోతారు. మర్చిపోతేనే మేము ఈ విధంగా సంస్కారవంతంగా ఎంత పైకి ఎదుగుతామని తెలుసుకుంటున్నాం. నాకు ఒకటి అనిపించింది, నేను ఇంకా ఇప్పుడు చంద్రాస్పల్లి పాఠశాలలో GHM గా పనిచేస్తున్నాను, కోయిల్కొండ మండలం. మరి ఇప్పటి విద్యార్థులకు అప్పటి విద్యార్థులకు చాలా తేడా ఉన్నది. అప్పుడు 97, 98 ఇక్కడ బ్యాచ్లో ఉన్నప్పుడు విద్యార్థులకు ఏం చెప్తే అది నేర్చుకోవాలని తపన మీలో కనిపించింది. ఇప్పుడు విద్యార్థులకు ఈ యొక్క ఫోన్ల ప్రభావము ఏంటో చెప్పే కొద్దీ ఆ పిల్లల యొక్క అంటే మేము చెప్తున్నాము కానీ వాళ్ళు వినడము సరిగ్గా లేదు. అంటే ఇట్లాంటి వాళ్ళు ఇంకా పెద్దగా అయ్యే సమాజం ఏమవుతుందని చాలా బాధగా ఉన్నది. మరి మీలాంటి విద్యార్థులు మీరున్నప్పుడు ఉండే యొక్క మంచితనం ఆ విధంగా ఉంటే మన దేశం ఇంకా ముందంజలో ఉండేవాళ్ళం అనిపిస్తుంటుంది. కాకపోతే వాళ్ళు పెద్దగా కూడా మారుతారేమో అని చెప్పేసి ఒక ఆశయమాత్రం ఉన్నది. కానీ మేము ఎక్కడికి పోయినా సరే మీరు బాగుపడితే, మీరు ముందంజలో ఉంటే, మాకంటే పైకి ఎదిగితే మేము చూసి సంతోషపడతాము. గురువులకు అదే మాకు కావాల్సింది. మాకంటే పెద్ద పై స్థాయిలో కనిపిస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంటుంది. నేను ఒకరోజు JPNC కాలేజీలో ఏదో డ్యూటీ పడితే వెళ్ళాను. అక్కడ మన పాఠశాల నుంచేనేమో అనుకుంటాను, మరి ఏదో కొద్దిగా ఏజ్ పెరుగుతుంటుంది కాబట్టి మాకు మర్చిపోవడం అనేది సహజము. కానీ అబ్బాయి అక్కడ పనిచేస్తూ ఉన్నప్పుడు, మేడం ఇక్కడ మీరు ఆ స్కూల్లో పనిచేశారు కదా, నిర్మలాదేవి మేడం కదా అని చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది, కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. అట్లాగే ఇంకొకసారి కూడా ఒక దగ్గర వెళ్ళినప్పుడు కుమ్మరవాడి స్కూల్లో పనిచేశాను. అక్కడ ఒక అబ్బాయి కానిస్టేబుల్ అక్కడ ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు వచ్చి పలకరించి ఎక్కడెక్కడ ఏ కార్యక్రమం జరిగిందో ఫొటోస్ తీసి పెట్టడం జరిగింది. అంటే ఎంత ఆప్యాయత ఉంటుంది చూడండి అప్పటి విద్యార్థులకు అని చెప్పి సంతోషం అనిపించింది. నేను ఈరోజు కానిస్టేబుల్, మా చెల్లి ఈరోజు టీచర్గా ఉన్నదని చెప్పినప్పుడు, అంటే వాళ్ళ తల్లిదండ్రులు లేకుండ్రి, ఇద్దరు కూడా తల్లిదండ్రులు పోయారు, అమ్మమ్మ దగ్గర నుండి చదువుకున్నారు. అట్లాంటి పిల్లలు ఇప్పుడు ఒక అమ్మాయి నేను ఫారెన్లో ఉన్న మేడం అని చెప్పేసి ఫోన్ చేసి చెప్తుంటుంది. అట్లాంటి మంచి మంచి సిచ్యువేషన్ అంటే మంచి గొప్ప నేను ఈ విధంగా అయ్యానని చెప్తుంటే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదే కావాలి. ఈరోజు మీరు కూడా పై స్థాయిలో ఉన్నారు, ఇంకా పై స్థాయికి వెళ్ళాలని, మీ కూడా ఆ స్థాయికి తీసుకురావాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుతున్నాను. మీకు అందరికీ కూడా ఆయుష్ ఆరోగ్యాలతో మరి ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ, ఇంకొక చిన్నది, ఇప్పుడే శాంతా టీచర్ ఫోన్ చేశారు. మరి మీ యొక్క ఫోన్ ప్రభావం చెప్పాను కదా, ఆ మేడం ఎంత లేట్ అయినా సరే బయలుదేరారట. వచ్చే వరకు 4 కావచ్చేమో, టీచర్ వస్తున్నాను, కంపల్సరీగా నేను అటెండ్ అయ్యి మన పిల్లల్ని కలుస్తానని చెప్పేసి అనడం జరిగింది. మరి 4 వరకు కూడా టీచర్ కూడా వచ్చేస్తుంది. మీ ఆప్యాయత, మీ మంచితనం అనేది ఎప్పటికీ గుర్తుండిపోవాలి. ఇట్లా 10 మంది కలిసినప్పుడు మమ్మల్ని ఒకసారి గుర్తు పెట్టుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను. నమస్కారాలు. మమ్మల్ని మాటలతో, పాటలతో మరియు పూల బాటతో ఆహ్వానించినటువంటి మా అపూర్వ విద్యార్థులకు కూడా అందరికీ ఆశీస్సులు అందజేస్తున్నాను. నేను ఇప్పటికీ ప్రస్తుతానికి కూడా నేను బోయపల్లిలో వర్క్ చేస్తున్నా కూడా నేను మా స్టూడెంట్స్కి ఎగ్జాంపుల్గా ఎప్పుడు మా దేవరకద్రలో గర్ల్స్ ఇలా ఉండేవాళ్ళు, విద్యార్థులు ఇలా, నిజంగా నేను ఇప్పటికీ కూడా మిమ్మల్ని ఎగ్జాంపుల్గా వాళ్ళకి చెప్తుంటాను. వాళ్ళు మేడం ఇప్పటికీ మీరు మా దేవరకద్ర అంటారంటే అలా ఉండేవాళ్ళు. ఆ పిల్లలు చాలా చక్కగా చదివేవాళ్ళు, డిసిప్లైన్డ్గా ఉండేవాళ్ళు. మీరు ఉన్నట్టుగా ప్రస్తుత జనరేషన్లో పిల్లలు అలా లేరు. కాబట్టి మీరు కూడా మీ పిల్లల్ని మంచి మార్గంలో నడిపిస్తూ వాళ్ళను ప్రోత్సహించవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ నాకు అంజలి ఫోన్ చేసి నేను అంజలి మేడం అని చెప్పగానే నాకు పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చి చాలా సంతోషంగా అనిపించింది. మీరు కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకొని అందరినీ ఆహ్వానించి ఈ విధంగా మీరు మన అందరం కలుసుకునేటట్టు చేసినందుకు మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మీరు విద్యారంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా బాగా అభివృద్ధి సాధిస్తున్నారని తెలిసి ఇంకా మరింత సంతోషం అనిపిస్తుంది. మీరు మీ కుటుంబము అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి పిలిచినటువంటి విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాశిస్సులు. స్టూడెంట్స్ ఉపాధ్యాయుడు అనేటువంటి వాడు గురువు అంటారు. ఒక ఆయన ఏమడినట, గురువుకి ఏం చాలా కొమ్ములు ఉంటాయి, అంత పొగరు ఉన్నది అంటే, అవును రాబాయ్, గురువుకు నిజానికి కూడా 3 కొమ్ములు ఉంటాడు. గా కొమ్మిసేగు, రా కొమ్మిసేరు, వా కొమ్మిసేవు. కాబట్టి సమాజం లోపల దేనికి కూడా భయపడకున్నటువంటి ఉండేటువంటి వాడు గురువు ఒక్కడే. ఎందుకంటే ఆయనకు వచ్చేటువంటి జీతభత్యాలను లెక్కేసుకోకుండా తన దగ్గర చదువుకునేటువంటి పిల్లలకు నిస్వార్థంగా సేవ చేసేటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి అటువంటి గురువులను మీరు అందరూ కూడా జ్ఞాపకం ఉంచుకొని పిలవడం చాలా సంతోషదాయకము. మీరు అందరూ కూడా మంచి ఉన్నత స్థాయిలోకి ఎదిగి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారని కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్. ఈ సమావేశాన్ని ఆర్గనైజ్ చేసిన విద్యార్థులు అందరు కూడా నమస్సుమాంజలు, శుభాశీస్సులు. ముఖ్యంగా నేను బీవీఎన్లో 1 సంవత్సరం చేసిన ప్రైవేట్గా జాబు. అప్పుడు నేను అనుకుంటా 1వ క్లాస్ 2వ క్లాస్ విద్యార్థులు. ఇంకా తర్వాత నేను గవర్నమెంట్ జాబ్కి వెళ్ళిపోయినా. అయితే 1 సంవత్సరం చేసినా కూడా మీరు గుర్తుపెట్టుకొని నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు చాలా అభినందిస్తున్నా, కృతజ్ఞతలు చేస్తున్నా. 3 రోజుల క్రితము అంజలి మన స్టూడెంట్ ఫోన్ చేసింది, సార్ ఇట్లా గెట్ టుగెదర్ ప్రోగ్రాం పెట్టుకున్నాము 23 తారీఖు బాయ్స్ హై స్కూల్లో, మీరు రావాలి సార్ అంటే, సరేలేమో అందరు వస్తున్నారు అంటే అందరు వస్తున్నారు అని. మరి బ్యాచ్ ఈ కార్యక్రమము ఆర్గనైజ్ చేసినందుకు మంచి సంకల్పంతో మా అందరూ విద్యార్థులు కలుసుకొని మంచిగా పండగ వాతావరణంలాగా కలిసి ఈ ప్రోగ్రాం ఇంత పెద్ద మొత్తంలో చేసిన అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇక నేనేమి ఎక్కువ మాట్లాడను, ఒక సంఘటన చెప్తా. మనకు భయంకరమైన కరోనా వ్యాధి ఉంది కదా. కరోనాలో సెకండ్ వేవ్లో నేను అటాక్ అయినా. కరోనా నాకు అటాక్ అయింది, నేను కరోనాకు అటాక్ అయినా. అప్పుడు ఇక్కడ దేవరకాదులో ఐడెంటిఫై చేసిండ్రు గవర్నమెంట్ హాస్పిటల్లో. వీళ్ళు ఏమి కాదు అని డాక్టర్ షబానా మేడము, డాక్టర్ ఉండే మందులు ఇచ్చిండ్రు, కిట్ ఇచ్చిండ్రు, వాడుతున్నా. 2 రోజులు నేను మొండికి 2 రోజులు 3 రోజులు ఇంటి దగ్గరే ట్రీట్మెంట్ తీసుకుంటున్నా. వాళ్ళు హాస్పిటల్కి చూసిపోయినరు. మా అబ్బాయి హైదరాబాద్కి వెళ్ళి వచ్చి నాకు సర్వీస్ చేస్తున్నాడు. డాడీ మనం హైదరాబాద్కి పోదాము, ఇక్కడ ఉంటే కష్టము, ఏజ్ ఎక్కువ అయింది, 65 ఇయర్స్ నాకు ఇప్పుడు. అంటే అప్పుడు 3 ఏళ్ళ కింద సెకండ్ వేవ్, 62 ఇయర్స్ అట్లా ఉంది. వెళ్ళిపోదాం అంటే సరే అని ఇంకా నేను 3 రోజులు అయిన తర్వాత నాకు కూడా కొంచెం భయం అయ్యి ఒప్పుకున్నా, పోదాం అన్నారు. అప్పుడు మా అబ్బాయి అప్పుడు సర్పంచ్ మన ప్రశాంత్ వాళ్ళ మమ్మీ, అంటే ప్రశాంత్ రెడ్డికి మా అబ్బాయి ఫోన్ చేసి, అన్నా ఇట్లా డాడీకి ఇట్లా అయింది, అంబులెన్స్ కావాలి అంటే, దాందేముంది సార్కి అనా అని ప్రశాంత్ రెడ్డి కొద్దిగా స్టాండప్ నిలవడప్ప. ప్రశాంత్ రెడ్డి మంచి హృదయంతోన
అంటే నా ఒక్కరికే కాదు, విలేజ్లో ఎవరికైనా పల్లెటూరులో ఎవరికైనా తెలిసే సార్ వాళ్ళకి అంబులెన్స్ పంపించిండు, హైదరాబాద్ వచ్చిండు. ఇమ్మీడియట్లీ మా అబ్బాయి ఫోన్ చేయగానే అంబులెన్స్ ఇంటికి పంపించి అప్పుడు నేను అంబులెన్స్లో ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాము దేవరగారి నుంచి హైదరాబాద్ కొండాపూర్ కిమ్స్లో జాయిన్ అయినా మే 30 తారీఖులో జాయిన్ అయ్యి అక్కడ 5 days హాస్పిటల్ ఉన్నా. మరి హాస్పిటల్ నుంచి అక్కడ హైదరాబాద్ని ఒక 3 years వరకు అక్కడనే ఉన్నా. మా అబ్బాయి ఉంటే అబ్బాయి ఉన్నా. అంటే సమాజ సేవలో కూడా మనము పాల్గొనాలి. మీరు కానీ మేము ఎవరైనా ప్రతి వ్యక్తి ఎప్పుడు మనది కుటుంబము స్వార్థమే అనుకోకుండా సమాజంలో ఎవరికైనా ఆపదలు వచ్చినప్పుడు పూర్తిగా థ్యాంక్ యూ ప్రశాంత్. అట్లా నేను ఎందుకంటే ఈ విషయం అంటే టైం అయిపోతుంది. ఇది సమాజం, మనం ఇంతమంది ఉన్నాం ఇక్కడ గెట్ టుగెదర్లో. ఈ అంటే తెలిసే కొన్ని విషయాలు అది ఇట్లా చేయాల, సమాజానికి ఏదో ఒక రూపంగా మనం ఇంత సేవాభావం కలిగి ఉండాలి అభిప్రాయంతో థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి పిలిచినందుకు అందరికీ కూడా థ్యాంక్ చెప్పి ముగిస్తున్నాను. ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారం. తర్వాత ఈరోజు ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా స్టూడెంట్స్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత రావాలని అంటే కొద్దిగా హెల్త్ పరంగా ఇబ్బందిగా ఉన్నది, అయినా కూడా రావాలని చెప్పి కనబడుతున్నారు. అయితే వాళ్ళకందరికీ కూడా శుభాభినందనలు. అయితే నేను ఇంతకుముందు సంవత్సరం అంతా కూడా ఎక్కడంటే దుప్పల్లిలో చేసిన వాళ్ళు సన్మానం చేయడం జరిగింది. అది సెకండ్ స్కూల్ నాది. ఫస్ట్ స్కూలు మొత్తంలో చేసిన, సెకండ్ స్కూలు మరి దుప్పల్లిలో చేసినాను. ఇది థర్డ్ స్కూల్ నాకు గర్ల్స్ హై స్కూల్. మనకి పిలిచినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా మరి నేను తర్వాత గోపాల్ రెడ్డి సార్ గారు వచ్చి మీ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. కిందికి పెట్టండి మేడం, మూమెంట్ కిందికి పెట్టండి, కనపడట్లేదు, మేము కనపడట్లేదు. ఓకే సార్, జస్ట్ పట్టుకోండి అంతే. ఓకే లుక్ హియర్, చూడండి మేడం, అందరు చూడండి. అందరూ మంచిగా ఉండి మీరు మీ యొక్క ఆరోగ్యము, మీ పిల్లల్ని కూడా మీలాగా చదివించుకొని మంచిగా చూసుకోవాలి. మేము అప్పుడు మంచిగా చదువుతో పాటు ఆటల పోటీలు కానీ, వ్యాసరచన కానీ, ఉపన్యాస పోటీలు కానీ నిర్వహించి పిల్లలను బాగా ఉత్సాహపరిచేది. వ్యాసరచన పోటీ నుంచి పై చదువులకు మంచిగా చూసుకోగలరని నేను కోరుకుంటున్నాను. అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయ బృందానికి మరియు ప్రియమైన విద్యార్థులకు అయితే ఉపాధ్యాయ వృత్తి అన్నిటికంటే చాలా పవిత్రమైంది. ఆ పవిత్రమైనటువంటి వృత్తిని చేపట్టిన ఉపాధ్యాయ బృందం ఎంత అదృష్టవంతులో
ఆ ఉపాధ్యాయ బృందం నాటినటువంటి చిరు మొక్కలు ఈరోజు వృక్షాలుగా ఎదిగి 10 మందికి జీవనోపాధి కల్పిస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మా విద్యార్థులను చెప్పుకునేటటువంటి ఉన్నత స్థాయిలో విద్యార్థులందరూ ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. నేను మిమ్మల్ని ఎక్కువగా విసిగించను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కాబట్టి నా విద్యార్థులందరూ కూడా ఆనందంగా ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ సదవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. నా ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారములు మరియు నా తోటి విద్యార్థులకు ఆశీస్సులు. ఈరోజు నిజంగా కూడా నాకు చాలా ఇంపార్టెంట్ దగ్గర బంధువుల పెళ్ళి ఉండే రాత్రికి రాత్రి క్యాన్సిల్ చేసుకొని మరి నేను ఈ హ్యాపీ మూమెంట్స్ని మిస్ అయ్యేదాన్ని. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఒకటి మాత్రం ఉపాధ్యాయుడిది ఏముంటుందంటే ఇక్కడంతా విద్యార్థులను చూస్తుంటే మాకు ఎప్పుడు మీరు పెద్దవాళ్ళైనా కూడా విద్యార్థులుగానే కనిపిస్తారు. ఒకటి విద్యార్థులు ఎంత ఎదిగినా కూడా ఈర్ష్యపడని వ్యక్తి ఎవరు అంటే ఉపాధ్యాయుడు. ఇక్కడ మీ అందరినీ చూస్తుంటే చాలా సంతోషం వేస్తుంది. మరి ఈరోజు సన్మానం చేసింది 2 PhDలు, ఒక రాజకీయ నేపథ్యంలో ఉన్న వ్యక్తులకు. మరి ఈ అవకాశం కొందరికి రాకుండకపోవచ్చు, ఎందుకంటే మన చేతికున్న వేళ్ళు 5 సమానంగా ఉండవు. కాబట్టి ఈ అవకాశాన్ని మీ పిల్లలకు అందించాల్సిందిగా నేను మనసారా కోరుకుంటూ మరియు ఈ ఇంతటి ఘనంగా జరిపినటువంటి ఈ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ముగించుకుంటున్నాను. ఉపాధ్యాయురాలు మరియు పూర్వ విద్యార్థులు, ఈ ఆత్మీయ సమ్మేళనం చూస్తుంటే మీరు చిన్న మొక్కలు ఈరోజు ఇంత ఎత్తుగా ఎదగడం వల్ల సమాజాన్ని కూడా మీరు రేపు మంచి మార్గానికి ఉపయోగపడేటట్టుగా మీరు ఉండాలని నేను కూడా ఆశిస్తూ ఈ ఉత్సవాలను మంచి ఆలోచనతో మనం ముందు పోతే మన ఊరు కానీ గ్రామం కానీ దేశం కూడా బాగుపడుతుంది. ఈరోజు ఏముందంటే చెడు ఎక్కువ ఉంది. 98% చెడు ఉంది, 2% మంచిది ఉంది. ఆ చెడును అంతం చేయాలంటే మీరందరూ కలిస్తేనే ఈరోజు అంతమయ్యే పరిస్థితులు ఉన్నాయి. కనుక మంచి మార్గానికి మంచి మాట, సహాయం చేయలేకుండా పర్వాలేదు కానీ మంచి మాట అయితే చెప్పండి సమాజంలో అందరికీ. ఆ మంచి మాటనే ఈరోజు అందరినీ మార్గానికి చెప్పేటోళ్ళు లేకుంటే ఏదైనా చెడిపోతుంది. మన లోపల ఉన్న మంచితనాన్ని నలుగురికి పంచి ఒక దీపం పోయి 10 దీపాలకు వెలిగించేటట్టు ప్రయత్నం చేయండి. ఏదైనా సరే ఎవరైనా ఆర్థిక పరిస్థితులు అందరికీ ఇబ్బంది ఉండొచ్చు, కానీ జ్ఞానం అందరికీ సమానంగా ఉంటుంది. ఆ జ్ఞానాన్ని వినియోగించుకుంటే దేశం, ప్రపంచం మన చేతుల లోపల వస్తుంది. విద్యనే మహాశక్తి. ఆ సరస్వతిని నమ్ముకొని ఉండడం వల్ల మనం ఈరోజు ఈ భవిష్యత్తు అనేది చూస్తున్నాం. కనుక మీ పిల్లలు కూడా మంచిగా చదివించుకొని మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని, విద్యార్థులు మేము ఎప్పుడో గుర్తుపట్టని పరిస్థితి ఉన్నా వాళ్ళు గుర్తుపట్టి సార్ అంటుంటే మా ఎంత ఎదలకెళ్ళి ఆనందము చెప్పలేకపోతున్నాం. వాళ్ళందరూ కూడా మంచిగా భగవంతుడు మీకు ఎల్లవేళలా మీకు ఆయురారోగ్యాలు సంపద అన్నీ ఇచ్చి గురువులను మీరు సన్మానం చేస్తుంటారు అంటే ఏ జన్మలో పుణ్యం చేసుకున్న విషయం ఇది, మామూలు విషయం కాదు. మీరు
గురువులను సన్మానం చేయడం అంటే ఏ జన్మలో ఏదో ఒక పుణ్యం ఉంటేనే మీరు ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు. అందరు చేయలేకపోతారు. అది మీ లోపల ఉన్న ఆ దైవశక్తిని చూస్తుంటే మీకు మంచిది అవుతుంది. మీరు మంచిగానే జీవించగలుగుతారని నేను ఆశిస్తూ ఆ భగవంతుని కూడా మళ్ళొకసారి కోరుకుంటూ మీకు మంచిగా ఉండాలని కోరుకుంటూ నేను ఇది నాకు ఇచ్చిన అవకాశం వినియోగించి చూస్తున్నాను. శుభాశిష్యులు. చాలామంది నన్ను ఇక్కడ గుర్తుపట్టలేకపోవచ్చు. అంటే లోకల్లో ఉండే పిల్లలు మాత్రం గుర్తుపడతారు. మిగతా పిల్లలు మాత్రం నన్ను ఆంజనేయుల్స్ ట్యూషన్ సార్ అంటారు. మాకు మీకు బాండ్ స్కూల్ రీత్యా ఏమీ లేదు, ఒక ట్యూషన్ బంధం తప్ప. నా చాలామంది ట్యూషన్స్ విద్యార్థులు ఇక్కడ ఉన్నారు, చాణక్య స్కూల్. అట్లా మిగతా పిల్లలకు నేను బోధించలేకపోయినందుకు ఇప్పుడైతే చాలా బాధపడుతున్నా. నేను చిన్నప్పటి నుంచి ఒక్కొక్క టీచర్ని ఒక్కొక్క ఆదర్శంగా తీసుకున్నా. తెలుగు చిన్న స్కూల్లో సరస్వతి టీచర్ అని, హై స్కూల్కి వచ్చే వరకల్లా పరంధాములు సార్ అని, అలాగే హిందీకి వచ్చే వరకల్లా చిన్నతనంలోనే మునిరుద్దీన్ సార్ అని, ఆ తర్వాత మ్యాథ్స్కి వచ్చే వరకల్లా తిరుమలాచారి సార్ అని, కెమిస్ట్రీకి వచ్చే వరకల్లా మన పక్కన ఉన్న రామాచారి సారు. అట్లా ఒక్కొక్క టీచర్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ సబ్జెక్ట్ని అందరికి తీసుకొని ఆ సబ్జెక్ట్ని అంతా ఒక మిక్సీలు వేసి రంగనిస్తే ఎట్లయితుందో అలాంటి విద్యను మొత్తం మీకు దారపోసడం జరిగింది. ఆ ట్యూషన్ రీత్యాన్ని మాత్రమే అలాంటి జరిగింది. అలాంటి మీ కొరకు చాలా పిల్లలకి చాలా పట్టి పీడించినాను. ఆ టైంలో మీకు చాలా బాధ ఉండొచ్చు, కానీ నేను మాత్రము మిమ్మల్ని బాధ పెట్టినా సరే సబ్జెక్ట్ నేర్పిస్తున్నాను, ఒక ఎంజాయ్తో మాత్రం మీకు బాగా నేర్పించినాను. అట్లా ఈ రకంగా గురువుగా ప్రపంచంలో గురువు చాలా అత్యున్నతమైనది. ఎందుకంటే ఒక రాష్ట్రపతి కూడా గురువు వచ్చినప్పుడు లేస్తాడా లేవడు అంటే రాష్ట్రపతి యొక్క మనోరంగం అంటే అంతరంగం మాత్రము లేచి నిలబడుతుంది. అంటే ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రపతి నిలబడకపోయినా గురువు వస్తే మాత్రం అతని యొక్క మనసు మాత్రం నిలబడి సెల్యూట్ చేస్తుంది ఆటోమేటిక్గా కనపడకుండా. అలాంటి ఈ గురువుగా ఉన్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అలాగే పిల్లలకి విద్యార్థులు చిన్నగా ఉన్నప్పుడు మీరు ఆ టైంలో ఉన్నప్పుడు మీకు ఏమైనా బాధ కలిగించి ఉండొచ్చు. నేను అంటే నా స్వభావం ఎట్లా చిన్న తప్పు చేసినా సరే రెండో ఛాయిస్ ఇవ్వకుండా అప్పటికప్పుడే తిట్టడము చేయడం జరిగేది. అట్లాంటి మీకు మనసు నొప్పించుంటే ఐఎమ్ సారీ టు సే. పిల్లలందరికీ నా యొక్క శుభాశిస్తులు. నమస్కారాలు. అదేవిధంగా మా చిన్ననాటి విద్యార్థులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ, నేను దేవరకద్రలో 90 నుంచి 94లో బీవెన్లో పనిచేశాను. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ చాలామంది బీవెన్లో చదివిన వాళ్ళందరూ కూడా నా స్టూడెంట్స్ ఉంటారు. అప్పుడు 6, 7వ తరగతి చదివింటారు. వాళ్ళందరికీ నేను మ్యాథ్స్ బోధించింట. అయితే నాకు దేవరకద్ర ఎప్పటికీ గుర్తుకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవరకద్రలో ఎప్పుడు వచ్చినా నేను ఎవరో ఒక స్టూడెంట్ కలిసి నాకు వాళ్ళ విషయాలు చెప్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఒకసారి నేను 94లో వేరే జాబ్ వచ్చి యూనిసెఫ్లో జాబ్ వచ్చి నేను బీవీఎన్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఉపాధ్యాయ వృత్తి అంటే నాకు చాలా ఇష్టం కనుక 2001 డిఎస్సిలో మళ్ళీ ఉపాధ్యాయ వృత్తిగా జాబ్ వస్తే దానికి రిజైన్ చేసి మళ్ళీ దీనికి రావడం జరిగింది. అయితే ఒకసారి నేను రాస్తున్నాను. జై హింద్, జై భారత్.
విద్యార్థులకు నా యొక్క శుభాభినందనలు. ముఖ్యంగా ముందుగా మీరందరూ ఇంత వ్యయ ప్రయాసాలు కోర్చి మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఇక్కడికి ఇచ్చిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను హరిజన్ ప్రైవేట్ స్కూల్లో పనిచేశాను. మా విద్యార్థులు చాలా తక్కువ ఉంటారు ఇక్కడ. ఆయన గుర్తుపెట్టుకుని ఇక్కడ నన్ను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మాకు మీరు మీ జీవితంలో పైకొచ్చి పెద్ద పెద్ద పదవులు అధిరోహించినప్పుడు మాకు తారసపడినప్పుడు ఆ పిల్లలు చూస్తే మాకు చాలా గర్వంగా ఉంటుంది. వీళ్ళంతా మా స్టూడెంట్స్ అని. ముఖ్యంగా మీరందరూ ఒక విషయం చెప్తాను నేను. మీరు మీ పిల్లలకు ముఖ్యంగా ఈ రోజులలో విలువలు నేర్పించాలని కోరుకుంటున్నాను. విలువలు క్రమశిక్షణతో ఉన్న జీవితాన్ని మీ పిల్లలకు అందజేస్తే మీరు స్టూడెంట్స్ నన్ను గుర్తు పెట్టుకొని 25 years బ్యాక్ మేము అనుష కాన్వెంట్లో చేసింది కొద్ది కాలం అయినా కానీ చాలా సంతోషంగా ఉంది. పిలిచినందుకు మేము అందరము కలుసుకున్నందుకు. వేదిక పైన ఉన్న టీచర్స్ అందరికీ పేరు పేరు నమస్కారాలు. అలాగే ఇంతటి ఆత్మీయ సమ్మేళన వేదికను ఏర్పాటు చేసి మర్చిపోయిన తీపి జ్ఞాపకాలను వాళ్ళు అనుష కాన్వెంట్లో కూడా 5 మంది పంచపాండవులమే ఉండేవాళ్ళం గురువులం. అప్పుడు మన కురువృత్తులైనటువంటి గోపాల్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు, భాస్కరు, ఇక్కడ గోవర్ధన్ రెడ్డి గారు, మా మేడం అయినటువంటి దమయంతి మేడం గారు 5 మంది ఉండేవాళ్ళు. మా దాంట్లోనేమో మేమిద్దరము భార్యాభర్తలము. మరి ఐమావతి, ఇక్కడ వసంత మేడం కూడా వచ్చింది, ఇంకొకరు రాలేదు. పూర్వ విద్యార్థులు కావచ్చు, వారికి అందరికీ కూడా శుభాశిస్సులు. నేటి కార్యక్రమానికి విచ్చేసి ఇంత ఘనంగా కార్యక్రమం నిర్వహించినటువంటి మీకు అందరికీ కూడా 98-99 సంవత్సరం విద్యార్థులకు అందరికీ కూడా ఒక్కసారి కరెక్ట్ కనుక చూసుకోగలుగుతారో వాళ్ళకి ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి ఆలోచనలు, ఉన్నతమైనటువంటి జీవితము ఖచ్చితంగా ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. ఇది ఎందుకంటే సమాజంలో దాదాపు నేను ఒక 30-40 సంవత్సరాలు ఎప్పుడు గురువు కావాలి? పుట్టిన వెంబడే తల్లిదండ్రులు, తల్లి మొదటి గురువు, తర్వాత ఉన్నత విద్య తర్వాత ఏదో ఉద్యోగమో వ్యాపారమో వ్యవహారమో ఏదైనా ఉంటుంది. ఆ తర్వాత కావాల్సింది ఆధ్యాత్మిక గురువు. ఆధ్యాత్మిక గురువు అనేటటువంటి ప్రతి వ్యక్తికి కావాలి. తెలియదు, ఏ విధంగా దానం చేయాలనో తెలియదు, ఏ విధంగా ధర్మం చేయాలనో తెలియదు. దాన ధర్మాలు అనేటటువంటివి మన రోజు కలుసుకున్నందుకు అవన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నాం. ఎన్ని బాధలు సాధకాలు ఉన్నా కూడా ఈరోజు వాటన్నిటితో ఈరోజు చాలా ఉపశమనం జరిగి మళ్ళీ రీజనరేట్ అయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కనుక ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి స్నేహితులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ప్రైవేట్ స్కూల్ కంటిన్యూషన్ లేకపోవడం వల్ల బాబునార్కు వెళ్ళి అక్కడ 8th, 9th, 10th అట్లే కంటిన్యూషన్ చేయడం జరిగింది. ఈ దేవరకథ నుంచి పోయినందుకు చాలా ఎడ్యుకేషన్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ చాలా లాస్ అయిపోయినాం. అంటే 8th, 9th, 10th అనే బేసిక్ ఇక్కడ ఉన్నటువంటి స్టాండర్డ్స్ బాబునార్ పోయినా కూడా మాకు అక్కడ దొరకలేదు. ఇక్కడ చూపించినటువంటి టీచర్ల ఆదరణ కానీ, వాళ్ళు తీసుకునేటటువంటి శ్రద్ధ కానీ, ఆ బేసిక్స్ ఫ్యూచర్లో మేము అంటే ఆ తర్వాతకు రాసినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇవి చాలా ఉపయోగపడ్డాయి. కానీ అంటే అది చదువుకునేదాన్ని అంటే సార్ వాళ్ళు ఇక్కడ తీసుకున్నటువంటి శ్రద్ధ మాకు
ఆ రోజు ఉపయోగపడింది. అక్కడ ఎవరు శ్రద్ధ తీసుకోలేదు. తర్వాత అందరి ముందుగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ విద్యాబుద్ధులు చెప్పినటువంటి టీచర్లని, ఉపాధ్యాయులందరినీ కూడా స్మరించుకుంటూ, చాలామంది ఇక్కడ టీచర్లు, కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడ నేను చదువుకోలేదు కనుక నాకు పరిచయం లేదు, వారందరికీ కూడా మరొకసారి పాదాభివందనాలు తెలుపుకుంటూ, చిన్నప్పుడు జరిగినటువంటి చాలా విషయాలు చాలామంది రెండు కలిపి ఉంటుండే, 8th 9th సెక్షన్స్ ఉంటుండే. మరి ఇక్కడ విద్యార్థులు చూస్తే చాలా దూరం నుంచి చాలా మిగతావన్నీ. ఎందుకు ఈ సందర్భంగా నాకు ఒక చిన్నది గుర్తొస్తుంది. అమెరికాలో అతిపెద్ద ధనవంతుడు ఆయన రాక్ఫిల్లర్. ఆయన ఏమనుకుంటాడంటే, ఒక ఆయన 100 కేజీల సంచి డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో
మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బాల్యమా, అమ్మ ప్రేమ దొరికిన మరో రూపమా, విడదీయని జన్మ జన్మల బంధమా, విడదీయని జన్మ జన్మల బంధమా, సుఖదుఖాలో నిలిచిన దైవమా. ఎందుకు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసిండ్రు, మా ఫ్రెండ్స్ మిగతా వాళ్ళందరూ కలిసి చేసిండ్రు. ఇన్ని రోజుల తర్వాత కూడా అప్పటి నుంచి ఉన్న టీచర్ వాళ్ళకు వీళ్ళకు అందరికీ చెప్పినందున వాళ్ళు వాళ్ళ సమయాన్ని మన కోసం కేటాయించుకొని పొద్దున నుంచి వచ్చి కానీ అందరూ కానీ కలెక్ట్ చేసుకొని ఇంత కవిత ఏర్పాటు చేసిన మా ఫ్రెండ్స్ అందరికీ నా నమస్కారాలు. నా పేరు మంజుల. ఫస్ట్ బాయ్స్ హై స్కూల్లో మొత్తం కంబైన్లో ఉన్నప్పుడు అప్పుడు ఫస్ట్ 6th క్లాస్ మేము అంతా ఒక నెల 2 నెలలు కూడా పోయినామో లేదో కంబైన్గా. ఆ తర్వాత గర్ల్స్ హై స్కూల్ ఏర్పాటు అయింది. అప్పుడు నేను ఫస్ట్ ఒక పాట పాడేదాన్ని. నా పాట కోసం అందరూ అసలు పాడుతుందా అని అంతగానో ఎదురు చూసేవాళ్ళు. అప్పుడు పాడినా మళ్ళీ ఈరోజు వాడిన ఈ స్టేజ్ మీద నేను అదే మంజులుగా పాట పాడుతున్నా, అట్లనే ఉన్నా అనేది మాత్రమే నాకు నా మనసుకు సంతోషమైంది. ఈ సంతోషాన్ని నాకు మీరందరూ అందజేసినందుకు నా కృతజ్ఞతలు మీకు తెలియజేసుకుంటున్నాను. నా పేరు అంజలి, ఇక్కడ అందరికీ తెలిసిందే. నేను దేవరకద్ర బీవీఏ నుంచి హై స్కూల్ వరకు ఇక్కడ చదువుకున్నాము. నాకు 2 అమ్మాయిలు, మా హస్బెండ్ వచ్చేసి ప్రైవేట్గా వర్క్ చేస్తున్నారు. నేను ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. 3rd to 8th క్లాస్ వరకు వనపర్తిలో చదివాను. నాకు మెమరబుల్ డే 9th క్లాస్లో నేను 2nd గ్రేడ్ గర్ల్స్ హై స్కూల్లో జాయిన్ కావడానికి వస్తే నా ఫ్రెండ్స్ ఫస్ట్ టు సెకండ్ చదివిన ఫ్రెండ్స్ అందరూ నా 2nd గ్రేడ్ నేను ఇలా ఎంట్రీ కాగానే మామ్నా గ్రామర్ స్కూల్లో టీచ్ చేస్తాను, హిందీ టీచర్. తోటి ఫ్రెండ్స్కు మరి మా ఫ్రెండ్స్కు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు యాదమ్మ. నేను ఇక్కడ 6th ప్రైమరీ స్కూల్లో 1st నుంచి 5th వరకు చదివిన. గర్ల్స్ హై స్కూలు 6th నుండి 10th వరకు చదివిన దేవరకద్రలోనే. అయితే ఇప్పుడు నేను చేసేదైతే అంగన్వాడీ టీచర్గా చేస్తున్నా దేవరకద్రలోనే. మాకు ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు. మా ఆయన వ్యవసాయం చేస్తాడు. థ్యాంక్ యూ. ఇది ఒకటి. 3rd ఇయర్. చిన్న బాబు MBBS చేస్తున్నాడు. మా హస్బెండ్ ప్రైవేట్గా జాబ్ చేస్తారు, వెంకటేపల్లి మాది. నేను టీచర్గా చేస్తాను ప్రైవేట్ స్కూల్లో. మాది బసాపూర్ గ్రామం. నేను 6th నుంచి 10th వరకు గర్ల్స్ హై స్కూల్లో చదువుకున్నాను. నాకు 2 పిల్లలు, ఒక కొడుకు ఒక కూతురు. నా కొడుకు డిగ్రీ చేసిండు, నా కూతురు 9th క్లాస్ చదువుతుంది. నాది కోడూరు. నాకు వచ్చేసి ఒక పాప. మా హస్బెండ్ బిజినెస్ చేస్తాడు, నేను బ్యూటీషియన్. ప్రజెంట్ హైదరాబాద్లో సెటిల్ అయినాం. ఇక్కడ వచ్చిన అందరికీ, టీచర్స్కి, నాతో స్టూడెంట్స్కి, నా ఫ్రెండ్స్కి అందరికీ నమస్కారం. మేము చెప్పలేదు మేడం. సువర్ణ నా పేరు. నా పేరు స్వర్ణలత. మాకిద్దరు, ఒక బాబు ఒక అమ్మాయి. మాది పాల్కొండ.
మా ఆయన ప్రైవేట్గా జాబ్ చేస్తారు. ధన్యవాదాలు. నా పేరు పార్చేత. మా దేవరకద్ర 6th నుంచి 10th వరకు ఇక్కడనే చదువుకున్నా. అది ఎదురెక్కు ఇచ్చిర్రు. మా ఆయన రియల్ ఎస్టేట్ చేస్తాడు. పెద్దబాబు తమిళనాడులో విఐటి చేస్తున్నాడు 4th ఇయర్. చిన్నబాబు బీటెక్ 3rd ఇయర్ చేస్తాడు హైదరాబాద్. ఆయన రాధాకృష్ణ. నాకు పాప బాబు. పాప ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తుంది, బాబు బీబీఏ చేస్తున్నాడు. హైదరాబాద్లో సెటిల్ అయ్యాము. మా ఆయన హెయిర్ కటింగ్ షాప్లో పనిచేస్తాడు, నేను టైలరింగ్ చేస్తాను. నాకు ఒక పాప ఒక బాబు. నాకు 10th స్టార్టింగ్లోనే పాప ప్రెగ్నెంట్. ఎగ్జామ్స్ రాసినప్పుడు మా పాప 5 నెలలు కడుపులో ఉంది. పాప 2 నెలల క్రితమే మ్యారేజ్ అయిపోయింది. పాప బ్యూటిషియన్ వర్క్ చేస్తుంది. నేను శిశు మందిర్లో చదివాను, ప్రైమరీ స్కూల్లో చదివాను. 6th నుండి 10th వరకు గర్ల్స్ హై స్కూల్లో చదివాను. మా ఆయన పేరు బాలవర్ధన్ రెడ్డి, ప్రైవేట్ జాబ్ చేస్తాడు. నాకు ఒక బాబు, బీటెక్ అయిపోయింది. అది వెంకటాయపల్లి. నా పేరు పారిజాత. నాకు 2 పాపలు ఒక బాబు. మా ఆయన ట్రావెల్స్. నేను టీచర్గా 18 సంవత్సరాల నుంచి చేస్తున్నా. నాకు ఒక పాప ఒక బాబు. పాపనేమో బీటెక్ 1st ఇయర్, బాబు 1st ఇయర్ చదువుతున్నాడు. మా ఆయన ప్రైవేట్ దాంట్లో జాబ్ చేస్తున్నాడు. స్వప్న. నేను ఫార్మసిస్ట్ని, మా ఆయన కూడా ఫార్మసిస్ట్. నాకు 2 పిల్లలు. పాప మెడిసిన్ చదువుతుంది, బాబు బీటెక్. నా పేరు మహేశ్వరి. మా సార్ పేరు శ్రీనివాస్ రెడ్డి. నాకు 2 కూతుళ్ళు. 2 కూతుళ్ళతో గాడ్ బ్లెస్ చేశాడు. ఒక పాప 8th క్లాస్ చదువుతుంది, ఒక పాప ఇంటర్మీడియట్ 1st ఇయర్ చదువుతుంది. అందరికీ హాయ్. నా పేరు లలిత. నేను ఎల్లప్ప కూతుర్ని. నాకు 2 బాబులు. మా సార్ పేరు వెంకట్రాములు, తను కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ. థ్యాంక్ యూ. కూడా శుభాభినందనలు. నేను మళ్ళీ ఇక్కడ బీవీఎన్లో ఫస్ట్ ఎల్కేజీ నుంచి ఇక్కడే చదివాను 7th దాకా. 8th నుంచి 10th వరకు జెడ్పీజీహెచ్లో చదివాను. కానీ మాకు ఇక్కడ మళ్ళీ ఈ ఊరు వస్తానని కానీ మళ్ళీ మీ అందరినీ చూస్తానని కానీ నేను అనుకోలేదు. అంటే నేను ఉండేది గుంటూరులో. నాకు ఒక పాప. నేను ఒక హైకోర్టు అడ్వకేట్ దగ్గర వర్క్ చేస్తున్నాను. ఇక్కడ నాకు చాలా మెమరీస్ ఉన్నాయి చిన్నప్పటి నుంచి కూడాను. అంటే మాకు బీవెన్ ఎల్కేజీ నుంచి చదివి ఉన్నాం కాబట్టి ఎక్కువ ఆ మెమరీస్ ఎక్కువ గుర్తుండిపోయాయి నాకు. మెయిన్గా కూడాను మా గోవర్ధన్ రెడ్డి సార్, మా చెన్నారెడ్డి సార్, ఆంజనేయులు సార్, భాస్కర్ సార్, ఈ ఆంజనేయులు సార్. మాకు 10th 8th ఎప్పుడైతే 7th దాటి 8th క్లాస్కి వచ్చామో 9th 10th మా మ్యాథ్స్ సార్ ఇక్కడ అనమాట. 7th క్లాస్ రవీంద్ర సార్ ఉండేవారు. మా బాధ్యత ప్రోద్బలం కానీ వాళ్ళ సమన్వయంతో మమ్మల్ని పైకి తీసుకురావడం కానీ మాకు అక్కడి నుంచే వచ్చారు. కుదురులో బాల్యం ఫస్ట్ శిశు మందిర్ స్కూల్లో మొదలుపెట్టాను. మా బ్యాచ్తోనే శిశు మందిర్ స్కూల్ స్టార్ట్ అవ్వడం జరిగింది. మెయిన్ కారకులు మెమరీస్ మాత్రం చాలా ఉన్నాయి మాకు. ఆ శిశు మందిర్ నుంచే మాకు ఎలా చదవాలి ఏందనేది అక్కడి నుంచే మేము స్టార్ట్ అయ్యాము. సారు మాకు ఖోఖో, అది కోలాటం, అవన్నీ చాలా బాగా సంస్కృతి అవన్నీ నేర్పించారు. ఇంకా ట్యూషన్ గ్రూప్ వచ్చేస్తే ఆంజనేయ సార్ వల్ల మేము మ్యాథ్స్ చాలా బాగా నేర్చుకున్నాము. అక్కడ మ్యాథ్స్ నుంచి మేము వెంకటలక్ష్మి మేడం ఉండేది మాకు స్కూల్లో మ్యాథ్స్. అక్కడ నుంచి మ్యాథ్స్ మేము స్కూల్లో మరీ చెప్పి బోర్డు మీద చెప్పేవాళ్ళం. మా ఫ్రెండ్స్ కూడా మేడం హెల్ప్ చేయండి అంటే మేము మరీ చెప్పేవాళ్ళం. అలా కొందరు మా ఫ్రెండ్స్ ఇంకా బాగా నేర్చుకున్నారు మ్యాథ్స్. నేను డోకూర్లో సెటిల్ అయ్యాను కాబట్టి డైలీ అప్ అండ్ డౌన్ చేస్తున్నాను. ముఖ్యంగా మాకు గోవర్ధన్ రెడ్డి సారు కానీ వీళ్ళు కానీ మాకు నవోదయ కోచింగ్ మేము డోకూరు నుంచి వస్తుంది భారతీయ విద్యానికేతన్. అప్పుడే మాకు భారతీయ విద్యానికేతన్లో చాలామంది పరిచయం అయ్యారు. మాకు నవోదయలో గోవర్ధన్ రెడ్డి సార్ మాకు కోచింగ్ ఇస్తుండే. నవోదయ అప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ గర్ల్స్తో మాకు అనుబంధం ఏమంటే సపరేట్ అయింది. కానీ ఓన్లీ మేము మౌలానా సార్ దగ్గర ట్యూషన్కి వెళ్తుంటాం కాబట్టి ఆ ట్యూషన్లో ఈ గర్ల్స్ వచ్చే వాళ్ళని వాళ్ళ పరిచయం. మిగతా వాళ్ళు అంటే ఏదో ఎప్పుడో మీటింగ్ జరిగినప్పుడు బాయ్స్ స్కూల్ కాడికి వచ్చినప్పుడు ఎక్కడ వచ్చినప్పుడు ముఖ పరిచయాలు చూసినాం. కానీ మా దగ్గర మౌలానా సార్ ట్యూషన్కి వచ్చే మాకు కొద్ది పరిచయము. పెద్ద బిడ్డ చేసి మ్యారేజ్ అయింది. ఒక బాబు మన్మడు ఒకడు. 2nd ఇయర్ వాడు లడ్డు తింటూనే ఉంటాడంట, పోతూనే ఉంటాడంట. నేనేమో మందు తాతనే ఉంటా. మరి ఏమైందో ఏమో, ఎక్కడెక్కడ అయిందో ఏమో, గలత అయింది నాది. 20 years నుండి ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. నాకు 2 కూతుళ్ళు ఉన్నారు, చిన్నగా ఉన్నారు. 1st క్లాస్ పాప, ఒక పాప చిన్నగా ఉంది, స్కూల్కి వెళ్తలేదు. కోయిల్సాగర్ మాది. అక్కడ జరగండి, లోపలికి జరగండి, ఇంకా జరగండి చాలా.
రామాచారి సార్ గారు, చింతనన్న సార్ గారు, మిగతా నా సహా ఉపాధ్యాయులు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి వచ్చేసినటువంటి గ్రామ పెద్దలు, మరి పూర్వ విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఈ పాఠశాలలో 2094 ప్రైవేట్ స్కూల్ కంటిన్యూషన్ లేకపోవడం వల్ల బాబునార్కు వెళ్ళి అక్కడ 8th, 9th, 10th అట్లే కంటిన్యూషన్ చేయడం జరిగింది. ఈ దేవరకథ నుంచి పోయినందుకు చాలా ఎడ్యుకేషన్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ చాలా లాస్ అయిపోయినాం. అంటే 8th, 9th, 10th అనే బేసిక్ ఇక్కడ ఉన్నటువంటి స్టాండర్డ్స్ బాబునార్ పోయినా కూడా మాకు అక్కడ దొరకలేదు. ఇక్కడ చూపించినటువంటి టీచర్ల ఆదరణ కానీ వాళ్ళు తీసుకునేటటువంటి శ్రద్ధ కానీ ఆ బేసిక్స్ ఫ్యూచర్లో మేము అంటే ఆ తర్వాతకి రాసినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇవి చాలా ఉపయోగపడ్డాయి. కానీ అంటే అది చదువుకునేదాన్ని అంటే సార్ వాళ్ళు ఇక్కడ తీసుకున్నటువంటి శ్రద్ధ మాకు ఆ రోజు ఉపయోగపడింది. అక్కడ ఎవరు శ్రద్ధ తీసుకోలేదు. తర్వాత అందరి ముందుగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ విద్యాబుద్ధులు చెప్పినటువంటి టీచర్లని, ఉపాధ్యాయులందరినీ కూడా స్మరించుకుంటూ చాలామంది ఇక్కడ టీచర్లు, కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడ నేను చదువుకోలేదు కనుక నాకు పరిచయం లేదు, వారందరికీ కూడా మరొకసారి పాదాభివందనాలు తెలుపుకుంటూ చిన్నప్పుడు జరిగినటువంటి చాలా విషయాలు చాలామంది ఈరోజు కలుసుకున్నందుకు అవన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నాం. ఎన్ని బాధలు సాధకాలు ఉన్నా కూడా ఈరోజు వాటన్నిటితో ఈరోజు చాలా ఉపశమనం జరిగి మళ్ళీ రీజనరేట్ అయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది కనుక ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి స్నేహితులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతాం. కంట చెమ్మ పెట్టిస్తుంటుండే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు, అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు, అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే మనసంతా హాయిలే, ఎంత మారినా సాటి రావులే. అమ్మమ్మ ఇచ్చే వందకే చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ, బయటే పెట్టే ధైర్యాలే లేవులే. మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే.